రోజు చాలా చాలా హ్యాపీనెస్ ఉంది. ఎందుకంటే ఇది ఇప్పటి వరకు చేసిన ప్రాజెక్ట్స్ నుంచి ఫర్ మీ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అండ్ ఐ థింక్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అనమాట. సో ఒక పెద్ద లీగ్లో ఎంటర్ అయ్యే ప్రాజెక్ట్ ఇది. సో చాలా ఆబ్వియస్లీ ఒక ప్రెషర్ ఉంది, చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, నర్వస్నెస్ ఉంది, బటర్ఫ్లైస్ ఉంది. సో చాలా హ్యాపీ. ఈ మూవీ నుంచి నాకు బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే చిరంజీవి గారుతో పని చేసే అవకాశం దొరికింది. అండ్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దాట్. సో tomorrow whatever happens to the film, I think the experience of working with him is something I will take back forever. Lot that I learned from him, which I will come to later. Firstly నాకు డెఫినెట్గా శ్రీను వైట్ల సార్కి థ్యాంక్ యూ చెప్పాలి. బికాజ్ ఇంత పెద్ద ప్రాజెక్ట్లో నన్ను భాగం చేశారు అండ్ ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చారు. నా క్యారెక్టర్ పేరు రియా. మూవీలో ఆ సాంగ్ ఉంది కదా, రియా రియా. సో అది క్యారెక్టర్ పేరు మీద ఉంది. అండ్ నేను ఒక వీడియో గేమ్ డిజైనర్, మూవీలో వీడియో గేమ్ గ్రాఫిక్ డిజైనర్. సో బేసికలీ ఐ డిజైన్ గేమ్ ఫర్ ద హీరో, లైక్ సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ లాగా హీరో మీద ఒక గేమ్ డిజైన్ చేస్తాను. హీరో ఇస్ అ స్టంట్ మ్యాన్. సో చాలా క్యూట్ స్టోరీ, లవ్ స్టోరీ కూడా ఉంది. ఇట్స్ అన్ యాక్షన్ ఎంటర్టైనర్. సో బ్రూస్లీ పేర్ లాగా ఇట్స్ అ పవర్ ప్యాక్డ్ family entertainer film with all Shrinu Vaitla commercial elements, and I'm very very happy that ee movie lo naku ilanti character dorkindi. It's a very 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 hyper character. Ippudu varaku chesina anni characters lo compare cheste I think in terms of the look lo kuda chaala different undi. Ee movie look decide cheyadaniki 15-20 days mana trials chesaru. Like we did lot of clothes trials, songs gani, discussions, because we wanted it to look international. Songs chuste koncham oka international level laga we wanted it to look. So I'm very happy the response that the songs are getting. Now kuda mundu koncham ade nervousness undi, ela anpistundi, will it look nice, bound undali, you know, glamorous. It has to be glamorous but still not vulgar. So I'm very happy that it's looking like that. And మొత్తం లుక్ కూడా చాలా ఫ్యాషనబుల్ ఉంది మూవీలో. క్యారెక్టర్ వెరీ హైపర్, వెరీ ఎక్సైటెడ్, థింక్ చేయకుండా మాట్లాడుతూనే ఉంటుంది ఎప్పుడు చూసినా. సో సూపర్ హైపర్ క్యారెక్టర్ అండ్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. And working with Charan of course was a great experience because he is a very down to earth person, very dedicated. Dance చూస్తే బాడీలో బోన్స్ లేవు అనిపిస్తుంది. సో very happy to be associated with this team, and I'd like to thank Dania Garu and everybody associated with it and Kona Venkat sir for giving me this character, and everyone associated with the film. Thank you so much for having me a part of Bruce Lee. Charan is a fantastic dancer, and inkokti rehearsals cheyakonda చేస్తాడు డాన్స్. ఐ మీన్ హీ కెన్ డూ ఇట్. సో నేను ముందే చెప్పాను, రిహార్సల్స్ నాకు ఇవ్వండి, 2 days 3 days ఇవ్వండి, చరణ్ ఇవ్వద్దు, సో దట్ ఐ కెన్ మ్యాచ్ అప్ టు దాట్ లెవెల్. సో రిహార్స్ చేశాను. ఇప్పుడు మీరు చూసి చెప్పండి ఎలా ఉంది. ఎస్, 2 songs కోసం డే అండ్ నైట్ చేశాను. ద ఫస్ట్ సాంగ్ మెగామీటర్ సాంగ్ కోసం కూడా వీ షాట్ ఆల్మోస్ట్ ఫ్రమ్ మార్నింగ్ 8-9 to night 2-2:30 and then again, ఎందుకంటే ఇప్పుడు రిలీజ్ అరౌండ్ ద కార్నర్ ఉంది. బట్ I will not complain because చాలా ఎంజాయ్ చేశాను. ఇంకొకటి మ్యూజిక్ చాలా బాగుంది. సో మ్యూజిక్ వింటూనే ఉంటే షూట్ చేస్తే అది టైర్డ్నెస్ రాదు. ఇంత పెద్ద ఫ్యామిలీ నుంచి ఉన్నారు, స్టిల్ యారగెన్స్ లేదు, ఈగో లేదు, చాలా గ్రౌండెడ్, వెరీ గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. సెట్లో ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. అండ్ సూపర్. ఐ థింక్ ఐ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ హిమ్ in terms of his character, in terms of how one should be on set. కామెడీ అంటే రియా క్యారెక్టర్ సూపర్ హైపర్, ఏదో చెప్తూనే ఉంటుంది. సో అదే ఒక వేరే కామెడీ ట్రాక్ లేదా లాగా కాకుండా ఇట్స్ ఆల్ వెల్ మిక్స్డ్, వెల్ బ్లెండెడ్, అండ్ చాలాసార్లు ఒక పంచ్ లాగా ఉంటుంది. స్టూపిడిటీలో ఏమైనా చెప్తుంది బట్ పీపుల్ విల్ లాఫ్. ఫస్ట్ క్రెడిట్ శ్రీను వైట్ల సార్కి. అలాంటి విజువలైజేషన్, యునో, హీ వాంటెడ్ ఇట్ టు లుక్ లైక్ దాట్. ఫస్ట్లీ తమన్ అలాంటి మ్యూజిక్ ఇచ్చారు, ఒక స్కోప్ ఇచ్చారు ఆ సాంగ్లో, అలాంటి కాస్ట్యూమ్స్ పెట్టడానికి, అలాంటి లుక్ ఇవ్వడానికి. దెన్ శ్రీను వైట్ల సార్ ఫర్ విజువలైజింగ్ ఇట్, దెన్ ద స్టైలిస్ట్ ఫర్ మేకింగ్ ఇట్ లుక్ లైక్ దాట్. I think then the entire team, Charan, for actually making me feel comfortable when I'm doing it. And lastly, I think my gym, which helped me work out and look like that in the song. So
మార్షల్ ఆర్ట్ ఫామ్ ఉంటే లేదో తెలియదు, బట్ ఇఫ్ ఎనీబడి కమ్స్ అండ్ మెసేజ్ విత్ మీ ఐ నో ఐ కెన్ డూ సమ్ ఫార్మ్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్. నేను ఫైట్ చేయలేదు, బట్ ఒక ఫైట్లో నేను ప్రాప్ అయిపోయాను. సో చరణ్ లిఫ్ట్స్ మీ అరౌండ్ అండ్ ఐఎమ్ డూయింగ్ సమ్ ఫ్లిప్స్, సమ్ కిక్ సమ్వేర్. సో చాలా ఎంజాయ్ చేశాను అది చేసేటప్పుడు. I was very happy. Actually, Chiranjeevi sir shoot చేసేటప్పుడు on set he said that నేను లేచలో సాంగ్ చూశాను, యాక్చువల్లీ మొత్తం ఫ్యామిలీతో పాటు చూశాను. అండ్ ఐ హ్యావ్ టు టెల్ యూ దట్ gorgeous is one level and you're looking beyond that. Super ఉంది, కాన్ఫిడెన్స్ ఇది అది. After that I don't remember what he said. I was just looking at him and I was like, thank you sir. నాకు ఎంత హ్యాపీనెస్ వచ్చింది ఆ రోజు. అండ్ హీ సెడ్ ద ఆడియన్స్ ఇస్ గోన్ గో క్రేజీ. సో ఐ టోల్డ్ హిమ్ వన్ థింగ్. ఐ సెడ్ సార్ నాకు ఇప్పుడు ఇట్ డజంట్ మ్యాటర్ ఇఫ్ ద ఆడియన్స్ గోస్ క్రేజీ, యాజ్ లాంగ్ as I've got that compliment from him, it means a lot. I was very happy. నేను మేల్ డామినేటెడ్ అంటే వరల్డే మెయిన్ డామినేటెడ్ industry any industry as such, but I don't think it's bad in a way, because men do different things, women do different things. We all have our own space. We all have our kind of roles. Now ippudu men female oriented roles cheyanu, females men oriented roles cheyanu. Who will want to watch it? So I think all of us have self defined this thing, and I have not felt that I am being made to step down, or I've been made to look, I've not been made to look down upon. So basically I've enjoyed every bit in the industry. I haven't felt. Charan is taller than me actually. He's an inch taller than me, but girls heels veskunte koncham ala untundi. That's the problem. First time he came, the first day of shoot, his call time was 9 o'clock. And ఎప్పుడు మన యాక్టర్స్ 9 o'clock చెప్తే వీఆర్ రెడీ బై 9 o'clock and we say okay we'll call us shot ready అన్నప్పుడు వస్తాం. 8:59 to 9, not even 9:01, he was sitting next to the monitor on set. Nenu ready. And everybody started rushing that, oh God, Chiranjeevi sir is sitting next to the monitor, and I got to know, and I also went out because I was also ready. But I saw that at that level also, and the dedication undi, and the passion undi, new things learn cheyadaniki. From the last time he shot, technology advance ayindi, so he was on set always wanting to know identi, what is this technology, oh ippudu ila avutundi, oh set lone edit avutunda idi adi. And షార్ట్ చేసేటప్పుడు కూడా బాగానే ఉంది, డైరెక్టర్ ఓకే చెప్పారు, చూసిన తర్వాత ఇంకొక చేస్తా, బెటర్ చేస్తా. సో ఐ వాజ్ లుకింగ్ ఎట్ హిమ్ అండ్ ఐ వాజ్ ఆల్ స్ట్రక్. ఐ సెడ్ అ పర్సన్ ఎట్ దాట్ లెవెల్ డజంట్ హ్యావ్ టు డూ దిస్ అన్లెస్ హీ లవ్స్ హిస్ వర్క్ సో మచ్. అండ్ బికాస్ హీ లవ్స్ హిస్ వర్క్ సో మచ్ ఇస్ వై హీ ఈస్ చిరంజీవి గారు. టిప్స్ చెప్పండి అలా నేను చెప్పలేదు, బట్ వీ వర్ జస్ట్ టాకింగ్ and learning is a subconscious process, like I always say. So the way he talks and the way he's always open to giving compliments, it's, that he's a nice person. చాలా రీజన్స్ ఉంది. అమ్మాయి కోసం మొత్తం వరల్డ్ ఫైట్ చేస్తుంది బ్రూస్లీ, ఏంటి బ్రూస్లీ కూడా ఫైట్ చేస్తాను, బట్ చాలా రీజన్స్ ఉంది మూవీలో. బర్త్డే బ్రూస్లీ ప్రమోషన్స్లో సెలబ్రేట్ చేస్తున్నాను. అండ్ బిగ్గెస్ట్ బర్త్డే గిఫ్ట్ అంటే వుడ్ బి ఐ థింక్ సక్సెస్ ఆఫ్ బ్రూస్లీ. దిస్ ఇస్ ద సెకండ్ టైమ్ ఐ యాక్చువల్లీ మెట్ హిమ్. హీ హ్యాడ్ డ్రాప్డ్ ఇన్ ఆన్ మై హిందీ ఫిల్మ్ సెట్ ఆల్సో, Shimla Mirchi, to meet Ramesh Sippy sir. And this time again he came in the middle of the night. It was like a surprise because we were shooting till late. 12 o'clock sudden ga andaru bite side floor to bite eltunnaru caravans daggar, and I asked, I said, what is happening? Shahrukh Khan vacharu. So everybody left, mottam crew anni, nenu Charan, we are on the stage, we're like, what is happening? After that he came, he sat, he congratulated us. He was there for about 30-40 minutes and shots చూసి, ఓ బాగా చేస్తాడు, నాకు రిహార్సల్స్ ఇవ్వకుండా, he was telling that he can't do it if he's not given rehearsals, and he was very very sweet. Yeah, I mean we were just discussing of the song and what we were shooting, and then we were also shooting, so we had a little bit of conversation wherein we discussed about Bruce Lee. I'm just picking up what I like. అన్ని ప్రాజెక్ట్స్ నుంచి నాకు ఏదో నచ్చితే నేను చేస్తున్నాను. అండ్ ఇప్పుడు డిసెంబర్ నుంచి కొంచెం స్లోగా చేస్తా. ఇప్పటి వరకు లాస్ట్ 2 years నాకు ఐ హ్యావెంట్ హ్యాడ్ అ బ్రేక్. ఐ కాంట్ సే హూస్ బెటర్. ఎవ్రీ పర్సన్ హ్యాస్ సమ్ పాజిటివ్స్, సమ్ నెగటివ్స్. ఎవ్రీ పర్సన్ హ్యాస్ సమ్ అడ్వాంటేజ్, సమ్ డిసడ్వాంటేజెస్. అండ్ ఐ థింక్ ఇప్పటి వరకు పనిచేసిన అన్ని యాక్టర్స్తో నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఐ కాంట్ సే విచ్ వన్స్ బెటర్. స్టోరీ వైజ్ అంటే లైక్ how surprised, I didn't understand.
thrill, like I said, a fight sequence చేసేటప్పుడు it was very thrilling for me because I have not done something like that. So the ropes వేసుకొని ఏదో somersault లాగా flip and air లో like I'm being rotated. So I was very excited. I was very kicked to do all that. ఒక bond laga. So I enjoyed it. I myself am my biggest competition because I don't believe in competition, and I'm not just saying this because it is politically correct. I'm just saying it because na peace of mind kosam, na happiness kosam, naku na fun enjoy cheyadaniki ivanni mind lo pedite I will just stress myself. I go out and I'm absolutely in denims, and then I realize, oh, you're an actor, Rakul, behave like an actor. So that's how I am. Everybody gets a promotion in any job, so I think it's my promotion in terms of films. I didn't have combination scenes with Tiska Chopra. I had one scene with Nadia ji, and very sweet, very very sweet, and she grasps her character, Nadia ji, and she's a very strong performer. That's what I realized. Shrinu Vaitla sir ki okati correct meter telsu, as in ఆడియన్స్ కి కమర్షియల్ ఎలిమెంట్స్ లో ఎంత నచ్చుతుంది, ఎంత నవ్వు కావాలి, ఎక్కడ కావాలి, ఆ పంచ్ డైలాగ్స్ కానీ అన్నీ. సో హీ నోస్ ఎగ్జాక్ట్లీ వాట్ ది ఆడియన్స్ వాంట్స్, అండ్ అన్ని సీన్స్ కూడా ఇనాక్ట్ చేస్తారు. సో హీ నోస్ హిస్ క్యారెక్టర్స్ దట్ వెల్, and I had a lot of fun shooting with him because he knows his edit, he knows how the scene is going to be. It's not unnecessary wastage of time or anything like that. Chala clarity undi Shrinu sir ki. నాకు పవన్ కళ్యాణ్ గారు, అల్లు అర్జున్ అండ్ మహేష్ బాబు. I love all my co-stars. They are very 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 good. Not as of now. Only that Hindi release is pending, Shimla Mirchi, and that will release I think early next year sometime. And yeah, that's it for now. Danya garu gurinchi, like I said, that he has spent a lot in terms of the look of the film, and Danya garu is one producer who will never interfere. ఏమీ ఇంటర్ఫరెన్స్ లేదు. బయట వెళ్ళేటప్పుడు వెన్ వీ వర్ షూటింగ్ ఫర్ సాంగ్స్, వీ షాట్ ఇన్ ఇటలీ అండ్ స్పెయిన్, అండ్ అక్కడ 10 days షెడ్యూల్ చేశాను. తర్వాత బ్యాంకాక్లో మొత్తం క్లైమాక్స్ ఫైట్ ఇది అది. దానియా గారు బిహేవ్స్ యాజ్ ఇఫ్ హీఈస్ గోయింగ్ ఆన్ అ హాలిడే. హాలిడేలో వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది, సో వీఆర్ షూటింగ్, ప్యాకప్ చేయండి, చలో వీల్ హ్యావ్ డిన్నర్ సమ్వేర్ అవుట్ సైడ్, మొత్తం టీమ్తో కలిసి, సార్ ఇక్కడ షూటింగ్ కోసం వచ్చారు. సో హీ హ్యాస్ దట్ మచ్ బిలీఫ్ ఇన్ ద టీమ్, అండ్ హీస్ దట్ మచ్ ఫన్. అండ్ ఒకసారి if he has said this much is the thing, now do whatever, then he leaves it to the team. So he is a very good producer, and I think that you can see in the film, you can see the way the film looks. Bruce Lee lo highlights ante firstly Charan's character, the way he has performed, and of course Shrinu Vaitla sir's commercial sense. Secondly, the brother sister emotion in the film is very strong. Oka family sentiment tho undi in movie, and yeah, I think every element in the film is important, and it's a pakka entertainer. Definitely anni movies tho oka growth expect chestunnanu, oka improvement I'm trying, because every film by film naku language kuda ఇంకా బెటర్ అవుతుంది. ఐ అండర్స్టాండ్ ఇట్ మోర్. ఐఎమ్ షూర్ యూ గైస్ విల్ బీ ఏబుల్ టు టెల్ మీ తేడా ఉందా లేదా, సేమ్గానే ఉంది లేదంటే కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది. సో మీరు చూసి చెప్పండి. రైట్ నౌ ఐఎమ్ ఓన్లీ వర్కింగ్ ఆన్ బ్రూస్ లీ ఈజ్ రిలీజింగ్, అండ్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ సుకుమార్ సర్స్ ప్రాజెక్ట్ నానకు ప్రేమ్తో అండ్ సరైనోడు. థ్యాంక్ యూ.